Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. We are always grateful for the opportunity we have of studying His Word together. మనము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. And I thank each one of you for taking your precious time to watch this program. మీలో ప్రతి ఒక్కొక్కరు ఈ కార్యక్రమాన్ని చూడడం కోసమై మీ యొక్క సమయాన్ని కేటాయించారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. We are studying some very important truths. మనము చాలా ప్రాముఖ్యమైన సత్యాలు చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం. We are truly searching the scripture. మనము బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యాలను పరిశోధిస్తూ ఉన్నాం. I am sure the Lord will bless our time together. మనము కలిసి చేసేటువంటి యొక్క సమయాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వాక్కులను బట్టి మీకు వందనములు. You have given us instruction to search the scripture. మీరిచ్చిన ఆలోచన మేరకు వాక్యమును పరిశీలించమన్నారు. We thank you for your promise of the Holy Spirit to help us understand. తండ్రి, మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని వాగ్దానమును బట్టి వందనములు. Bless us as we study your word. తండ్రి, మీ వాక్యాన్ని చదువుతుండగా మమ్మల్ని ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. The last book of the Bible, Revelation, reveals that the curse of sin will soon be over. బైబిల్ గ్రంథములో ఉన్న చివరి పుస్తకము ప్రకటన గ్రంథము ఏం తెలియచేస్తుందనగా పాపము ద్వారా వచ్చినటువంటి శాపము అంతమైందని. Soon we will be delivered and Satan will be imprisoned. మనము త్వరలో విడుదల పొందబోతూ ఉన్నాము. సాతాను ఖైదు చేయబడుతుంది. We will be set free. మనము విడుదల పొందుతూ ఉన్నాము. Satan will be bound. సాతానుడు అలాగున బంధించబడుతూ ఉన్నాడు. We will be caught up into the sky to meet Jesus. మనము యేసుక్రీస్తుని కలుసుకోవడానికి మధ్యాకాశానికి వెళ్ళిపోబోతున్నాం. And Satan will be chained by circumstances to this earth. ఆ సాతాను అనేటువంటి వీడిని ఈ భూమి మీద సంఖ్యలతో బంధించబడబోతూ ఉన్నాడు. We will receive the reward of eternal life. మనము నిత్య జీవం కొరకైనటువంటి బహుమానాన్ని పొందబోతున్నాం. And Satan and his followers will receive the sentence of eternal destruction. సాతాను వాని యొక్క అనుచరులు వారు కూడా నిత్య నాశనం అనేటువంటి బహుమానాన్ని పొందబోతూ ఉన్నారు. Unusually, long sentences are often handed down to express the outrageousness of a terrible crime. కొన్నిసార్లు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తున్నప్పుడు ఒక నేరస్తుని గురించిన విధానం చూస్తే Often the criminal cannot possibly serve that long. ఆ యొక్క నేరస్తుడు ఎంతో కాలంగా అలాగున తన జీవితాన్ని కొనసాగించలేడు. Because it would be several lifetimes that sentence. ఎందుకనగా అతనికి వేసిన శిక్షా విధి కొన్ని సంవత్సరాలు జీవితాంతం అలాగనే కొనసాగుతూ ఉంటున్నాయి. But did you know that the day is coming when a judge will hand down a prison sentence of 1,000 years and the criminal will serve every day of that sentence? అయితే ఒక విషయం మీరు గమనించాలి. ఆ దినము వస్తున్నప్పుడు న్యాయాధిపతి ఆ యొక్క చెరసాల 1000 సంవత్సరాలు అంటే ఆ యొక్క నేరస్తుని ప్రతి దినం కూడా ఈ విధంగానే ఆ యొక్క నేరస్థాపన కొనసాగిస్తున్నాడా? Listen to these words from the last book of the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్న యొక్క చివరి పుస్తకాన్ని ఒకసారి మీరు వినండి. We read, it says here in Revelation chapter 20, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. Then I saw an angel coming down from heaven, having the key to the bottomless pit and a great chain in his hand. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని అగాధం యొక్క తాళపు చెవిగల ఒక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. He laid hold of the dragon, that serpent of old, who is the devil and Satan, and bound him for 1,000 years. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేశాడు. And he cast him into the bottomless pit and shut him up and set a seal on him. వానిని బంధించి అగాధములో పడవేసి వానికి ముద్ర వేశారు. So that he should deceive the nations no more
till the 1,000 years were finished. ఆ 1000 సంవత్సరంలో గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు ఆ అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. But after these things, he must be released for a little while. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. Friends, here we find that God has a plan to deal with the greatest criminal this universe has ever known. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఈ యొక్క ప్రపంచానికే నేరస్తుడైనటువంటి ఆ నేరస్తుని ఏ విధంగా నాశనం చేయాలో దేవుడు ఒక ప్రణాళిక వేసి ఉన్నాడు. A criminal directly involved with every sin and crime ever committed on this earth. ఈ యొక్క నేరస్తుడు భూమి మీద జరిగేటువంటి ప్రతి పాపానికి, ప్రతి నేరానికి అతడు కారణభూతుడై ఉన్నాడు. He will be imprisoned for 1,000 years. అతడు 1000 సంవత్సరములు ఖైదీ చేయబడబోతూ ఉన్నాడు. Sometimes this time period is referred to as the millennium. కొన్నిసార్లు దీన్ని మనము మిలీనియం అనగా 1000 సంవత్సరములు అని అంటున్నాము. The word millennium means 1,000 years. ఈ మిలీనియం అనేటువంటి పదానికి 1000 సంవత్సరాలు అనే అర్థాన్ని ఇస్తుంది. And this word comes from two Latin words, milli meaning 1,000 and annum meaning year. ఈ యొక్క పదము 2 లాటిన్ పదాలతో కలిసి వస్తుంది. మిలి అనగా 1000 సంవత్సరాలు, యానం అనగా సంవత్సరం అనే అర్థాన్ని ఇస్తుంది. Now, in order to understand this prophecy of the millennium, ఈ యొక్క మిలీనియం గురించినటువంటి ప్రవచనాన్ని అర్థం చేసుకోవడం కొరకై we need to find out how it starts and ends and what happens throughout its duration. ఇది ఎలాగున ప్రారంభించబడుతుంది, ఎలాగున అంతం కాబోతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. How the millennium, how it starts, how it ends, what happens during this period. ఈ యొక్క 1000 సంవత్సరాల యొక్క విషయము ఏ విధంగా ప్రారంభించబడుతుంది, ఏ విధంగా అంతం కాబోతుంది, ఎలాగున ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని చూడబోతూ ఉన్నాం. First, we will notice that this millennium is defined on either end by a resurrection. మొట్టమొదటిగా మనము గమనించాల్సిన విషయం, ఈ యొక్క మిలీనియం అనేటువంటిది మరి పునరుత్థానము తరువాత ప్రారంభంలో జరిగేటువంటి అంశమా, A resurrection at the beginning of the millennium and a resurrection at the end of the millennium. మరి ఈ యొక్క పునరుత్థానము తరువాత జరిగిన 1000 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాల తరువాత మరి పునరుత్థానం అన్న అంశాన్ని మనం చూడబోతున్నాం. The resurrection of life at the beginning of the millennium, పునరుత్థానము అనేటువంటి జీవము 1000 సంవత్సరాల తర్వాత ప్రారంభం కానున్నది. the resurrection of damnation at the end of the millennium. ఈ పునరుత్థానం అనేటువంటిది ఈ 1000 సంవత్సరాల తరువాత జరిగేటువంటి మరో అంశాన్ని గురించి తెలియచేస్తుంది. Let us see how the Bible describes these two resurrections. మరి బైబిల్ గ్రంథంలో ఈ 2 పునరుత్థానాల గురించి ఏ విధంగా వ్రాశారో ఒకసారి మనం గమనించుదాం. One day when Jesus was speaking with his disciples about death, ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు తమ యొక్క శిష్యులతో మరణాన్ని గురించి మాట్లాడుతూ he said, "Most assuredly I say to you, the hour is coming and now is." ఇప్పుడే సమయము వచ్చి ఉన్నది అని ప్రభువు సెలవిచ్చాడు. When the dead will hear the voice of the Son of God, and those who hear will live. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది, దాన్ని వినివారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. We read this in John 5:25. అది యోహాను సువార్త 5వ అధ్యాయం 25లో కలదు. Notice that Jesus didn't just talk about the righteous being resurrected. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి కలిగిన వారే పునరుత్థానం నుండి తిరిగి లేస్తారని చెప్పలేదు, కానీ He says that all the dead will one day hear his voice and be raised from the dead. ప్రభువైన యేసు ఏం తెలియజేస్తారనగా, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, వినువారు జీవింతురు అని నిశ్చయంగా చెప్పుచున్నాడు. Notice how Jesus makes this even more clear a few verses later. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా స్పష్టంగా కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఆ తర్వాత తెలియజేశాడో చూద్దాం. In John 5:28 we read, "Do not marvel at this, for the hour is coming in which all who are in the graves will hear his voice and come forth."
యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం గమనిస్తే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధులున్న వారందరూ ఆయన శబ్దము విని, those who have done good to the resurrection of life, ఎవరైతే మేలు చేశారో వారు జీవ పునరుద్ధానమునకును, and those who have done evil to the resurrection of condemnation. ఎవరైతే కీడు చేశారో వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. Notice the two resurrections. గమనించండి, ఇక్కడ 2 పునరుద్ధానాల గురించి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. First, the resurrection of those who have done good, మొట్టమొదటిగా ఎవరైతే మేలు చేశారో వారు సమాధుల్లో నుండి పునరుద్ధానుడై తిరిగి లేస్తున్నారు. and the second one, the resurrection of damnation. రెండవదిగా కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తున్నారు. The book of Revelation is also very clear about what distinguishes these resurrections. ప్రకటన గ్రంథం అనేటువంటి పుస్తకంలో ఈ 2 పునరుద్ధానాల గురించి ఏ విధంగా వివరించబడిందో మనం చూడబోతున్నాం. In Revelation chapter 20 verses 5 and 6, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనిస్తే, it says, this is the first resurrection. ఈ మొదటి పునరుద్ధానము అని రాయబడింది. Blessed and holy is he who has part in the first resurrection. మీ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. Over such the second death has no power, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. but they shall be priests of God and of Christ, వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై and shall reign with him 1,000 years. క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. The righteous being raised first is in harmony with what the apostle Paul told the Thessalonians. తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు సామరస్యంగా ఏ విధంగా తెలియజేస్తున్నాడో మనం చూసినట్లయితే, The apostle Paul says, for the Lord himself will descend from heaven with a shout, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. with the voice of an archangel and with the trumpet of God, and the dead in Christ will rise first. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. Then we who are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. And thus we shall always be with the Lord. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. What a glorious description of the resurrection. ఈ మహిమ కలిగినటువంటి పునరుద్ధానాన్ని గురించినటువంటి విషయాన్ని మనం చూసాం కదా. You will notice that the dead in Christ will be raised first. మనం గమనించాం కదా, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. And then the followers of Jesus who are alive will be caught up with them in the clouds. ఆ తరువాత యేసుక్రీస్తుని వెంబడించి సజీవులమై నిలిచినటువంటి వారు వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం They will be caught up with them in the clouds to meet the Lord in the air. వారు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడదు. కాగా సదాకాలం ప్రభువుని కలుసుకోవడానికి వెళుతున్నారు. On that day, Jesus' promise will be fulfilled. ఆ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన వాగ్దానము What నెరవేర్చబడుతుంది. is the promise? He who believes in me, though he may die, he shall live. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. Yes, the righteous dead will be raised from their graves when Christ returns. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తూ ఉండగా నీతిమంతులైనటువంటి వారు సమాధుల నుండి మొట్టమొదటిగా పైకి లేపబడుతున్నారు. Isaiah describes this joyous event. యెషయా గ్రంథము ఈ సంతోషకరమైనటువంటి విషయాన్ని సంతోషంగా తెలియజేస్తున్నాడు. We read in Isaiah chapter 26 verse 19, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. awake and sing, you who dwell in dust, and the earth shall cast out the dead. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవను సజీవులగును, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి.
What a glorious day that will be. ఇది ఎంత మహిమ కలిగినటువంటి దినం. Mothers being reunited with their babies who died. తల్లి చనిపోయినటువంటి పిల్లలతో కూడా వారు ఏకీభవించబడబోతున్నారు. Husbands and wives reunited. భార్య భర్తలు తిరిగి కలుసుకోబోతూ ఉన్నారు. Sons and daughters reunited with their mothers and dads. కుమారులు కుమార్తెలు వారి యొక్క తల్లిదండ్రులతో కూడా ఏకమవబోతున్నారు. Could anything be more exciting? ఇంతకన్నా గొప్ప ఆనందకరమైన విషయం ఏదైనా ఉందా? Then the promise Jesus made so long ago will be fulfilled. ఆ తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడబోతుంది. You remember the promise? I go to prepare a place for you. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ And వెలుచున్నాను. if I go and prepare a place for you, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల I will come again and receive you to myself, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మును తీసుకొని that పోవుదును. where I am, there you may be also. నేను వెళ్ళేటువంటి స్థలంలో మీరు కూడా ఉందని ప్రభు సెలవిస్తున్నాడు. This is where the saved will spend the millennium. రక్షించబడినటువంటి వారు ఈ 1000 ఏండ్లు ఈ స్థలంలో ఉండబోతూ ఉన్నారు. With Jesus, where he is now. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడున్నారో ఆ స్థలములో. But what will the redeemed be doing during the 1000 years after the first resurrection? What will the redeemed be doing? మరి ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మొట్టమొదటిగా పునరుద్ధానమైనటువంటి వారు విమోచించబడిన వారు ఏం చేయబోతూ ఉన్నారు అక్కడ? John tells us, and I saw thrones, and they sat on them, and judgment was committed to them. యోహాను సెలవిస్తున్నాడు, అంతటా సింహాసనాలు చూసి తిని వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను. Blessed and holy is he who has part in the first resurrection. మొదటి పునరుద్ధానములో పాలువారైనటువంటి వారు ధన్యులు. Over such the second death has no power. రెండవ మరణమునకు అధికారము ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. But they shall be priests of God and of Christ, and shall reign with him 1000 years. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. The all-wise, all-powerful God of the universe will include the redeemed in the solemn task of reviewing the records and confirming the judgment of fallen angels. శక్తి కలిగిన జ్ఞానవంతుడైనటువంటి ఈ యొక్క సర్వ సృష్టికి యజమానుడైనటువంటి దేవుడు మరి విమోచకుడు పడిపోయినటువంటి ఆ యొక్క దేవదూతలను ఎవరైతే నష్టపోయారో వారి అందరి యొక్క పుస్తకాలను కూడా చూస్తూ God includes them in reviewing the records of records confirming the judgment of fallen angels and those who are lost. ఎవరైతే కోల్పోయారో అలాగే పడిపోయినటువంటి దేవదూతలకు వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా పుస్తకాల్లో గ్రంథములో ఉన్నాయి. In 1 Corinthians chapter 6 verses 2 and 3, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు the గమనిస్తే Apostle Paul states, "Do you not know that the saints will judge the world?" పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? Do you not know that we shall judge angels? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా? Through this transparent process, everyone will have the opportunity to see that God is just and loving and honest. ప్రతి ఒక్కొక్కరు కూడా సాక్షాత్తుగా ప్రతి ఒక్కొక్కరు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూడడానికి అవకాశం కలుగుతుంది. For thousands of years, Satan has attacked the character of God. వేల కొలది సంవత్సరాల క్రితము సాతాను దేవుని యొక్క గుణాతిశయం మీద దాడి చేస్తూ ఉన్నాడు. He has claimed that God is a selfish tyrant demanding obedience and worship. దేవుడు మరి ఆయన స్వార్థమైనటువంటి వాడు, ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉన్నాడని దేవుని మీదే నేరారోపణ చేస్తూ ఉన్నాడు. But the 1000 years will provide an opportunity for the saved to see behind the scenes and examine God's interactions with every person and angel who is lost.
అయితే 1000 సంవత్సరాలు గతించిన తరువాత రక్షించబడిన వారికి ఒక అవకాశము, వారు ఏ విధంగా పరీక్షించబడి దేవునితో కూడా ప్రతి వ్యక్తి దేవదూతలు ఏ విధంగా కోల్పోయారో సమస్తం తిరిగి తీసుకురాబోతూ ఉన్నాడు. It is an opportunity for God's character and dealings to be on full transparent display. ఇది ఒక గొప్ప అవకాశము, దేవుని యొక్క గుణాతిశయాన్ని తెలియజేయడం కోసమై ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. It's not that God cannot judge on his own, దేవుడు తానుగా న్యాయం తీర్చడం మాత్రమే కాకుండా, but what if you get to heaven and find someone you know and loved is missing? అయితే పరలోకంలో నీవు ఎవరినైనా నీవు ప్రేమించిన వారిని కోల్పోయావా? You may sometime throughout the millions of years of eternity, you may be tempted to doubt whether God was fair and just or not. ఒకవేళ మీరు ఈ విధంగా ఆలోచించవచ్చును. ఈ యొక్క 1000 సంవత్సరాలలో నిత్యత్వములో మనము శోధించబడి సందేహముతో దేవుడు మంచివాడా, న్యాయస్థుడా కాదా అనే అంశాన్ని చూస్తున్నాం. During the millennium, the records of the lost will be opened. ఈ యొక్క 1000 సంవత్సరాల పరిధిలో పుస్తకాలన్నీ కూడా తెరవబడుతూ ఉన్నాయి. The thoughts and secrets of hearts will be made known. మనుషుల యొక్క ఆలోచనలు, వారి యొక్క రహస్యాలు, హృదయ రహస్యాలు బయలుపరచబడేటువంటి దినం అది. And in his dealings with every single person, God's unconditional, unselfish love will be fully demonstrated. ప్రతి ఒక్కొక్కరికి దేవుని యొక్క మితిలేనటువంటి ప్రేమ, ఆయన యొక్క సత్యాన్ని, నిత్యత్వాన్ని కొనసాగించడంలో మనము ఈ కార్యక్రమం చూస్తున్నాం. So those inspecting the records will be left with only one response. ఎవరైతే ఈ ఒక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ఒకే ఒక్క కార్యక్రమాన్ని మనము గమనించగలుగుతూ ఉన్నాం. Revelation 16 verse 7 says, even so, Lord God Almighty, true and righteous are your judgments. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు అవును ప్రభా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠం మీద చెప్పుట వింటిని. You may be wondering what happened to those who are alive when Jesus comes. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సజీవంగా ఉండేటువంటి వారు ఏమవుతున్నారో మీరు ఆశ్చర్యపోతున్నారు. Not taken to be with Jesus during the millennium. మిలీనియంలో అనగా 1000 సంవత్సరాలు రక్షించబడినటువంటి వారు యేసయ్యతో కూడా తీసుకుని వెళ్ళబడతారా? The Apostle Paul makes it very clear in 2 Thessalonians chapter 2 verse 8. అపోస్తులుడైనటువంటి పౌలు 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. The Lord will consume them with the breath of his mouth and destroy them with the brightness of his coming. దేవుడు ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి, It will be humanly impossible for the lost to survive in the presence of the glory of the second coming of Christ with all of his holy angels. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క 2వ రాకడలో ఆయన పరిశుద్ధమైనటువంటి దేవదూతలతో కూడా రాబోతూ ఉన్నప్పుడు ఈ మానవాళి ఇది అసాధ్యమైనటువంటి కార్యక్రమం, బ్రతకడమే అసాధ్యం. You remember only one angel arrived at Jesus' tomb on his resurrection morning. మీకు ఒక విషయం తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై లేచినప్పుడు ఒక దేవదూత మాత్రమే ఆయన సమాధి వద్దకు వచ్చింది. And the Roman soldiers became incapacitated. రోమా సైనికులందరూ కూడా తాళలేకపోయారు. Imagine being in the presence of millions upon millions and Jesus himself. ఒకసారి మీరు ఊహించి చూడండి, వేల కొలది దేవదూతలు ప్రభువైన యేసుతో కూడా వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? The Bible says, and at that day the slain of the Lord shall be from one end of the earth even to the other end of the earth. బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది, ఒకవైపు నుండి మరో వైపున వరకు మరి ప్రభు కోసమై మరణించినటువంటి వారందరూ కూడా ఏకం చేయబడుతూ ఉన్నారు. Jeremiah 25 verse 33 we read, ఇర్మియా గ్రంథము 25:33లో ఈ విషయాన్ని మనం చదువుతూ ఉన్నాము. They shall not be lamented or gathered or buried, they shall become refuse on the ground. ఆ దినమున యెహోవా చేత అతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు, ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలే వారి శవాలు నేల మీద So at పడి. the second coming of Christ, the righteous are resurrected and translated to meet Jesus in the clouds.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో నీతిమంతులు పునరుత్థానమును చెంది యేసుక్రీస్తు పాటు మేఘముల మీద కొనిపోబడుతూ ఉన్నారు. while the unsaved will be slain by the brightness of his coming. రక్షించబడినటువంటి వారు ఆయన యొక్క ప్రకాశవంతమైన వెలుగు చేత వారు నాశనం చేయబడుతూ ఉన్నారు. By the sword that goes out of his mouth. ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఖడ్గము చేత వధించబడుతూ ఉన్నారు. But what about the unsaved who were still in their graves when at the second coming? ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఇంకా రక్షించబడినటువంటి వారు సమాధిలో ఉండేటువంటి వారి పరిస్థితి ఏంటి? Revelation tells us the answer. ప్రకటన గ్రంథము దానికి సమాధానం తెలియచేస్తూ ఉంది. We read Revelation 20 verse 5. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. But the rest of the dead did not live again until the 1,000 years were finished. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతుకలేదు. It's all becoming clear now, isn't it? చూడండి, ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి కదండి. These are the events the Bible describes as defining the millennium. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథములో మనకు చక్కగా వివరించబడిందండి. 1000 సంవత్సరాల గురించినటువంటి ఉపోద్ఘాతం. Jesus will return with all of the holy angels. ప్రభువైన యేసుక్రీస్తు వారు దూతలందరితో కూడా తిరిగి రాబోతూ ఉన్నాడు. The dead in Christ will rise in the first resurrection. యేసుక్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదటి పునరుద్ధానంలో లేస్తారు. The living saved will be caught up to meet Jesus in the air. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం కూడా వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలం గుండా The మేఘం redeemed ఎత్తుకొని all go home with Jesus and reign with him for 1,000 years. మనము విమోచించబడిన వారు అందరం కూడా ప్రభువైన యేసుతో కూడా సదాకాలం ప్రభుతో కూడా 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతూ ఉన్నాం. The unsaved perish in the presence of Christ at the second coming. రెండవ రాకడ సమయంలో రక్షించబడినటువంటి వారు అందరూ కూడా తిరిగి చనిపోతూ ఉన్నారు. The unsaved dead, they remain dead and are not resurrected until after the 1,000 years. రక్షించబడినటువంటి వారు క్రీస్తు యొక్క రెండవ రాకడలో కూడా తిరిగి వారు 1000 సంవత్సరాల తర్వాత వారు మృతులలోనే ఉంటున్నారు. Satan is bound during the 1,000 years by a chain of circumstances. సాతానుడు ఈ 1000 సంవత్సరాలు సంఖ్యల చేత బంధించబడుతూ ఉన్నాడు. There won't be anyone alive on earth to tempt or to destroy. అతడు మోసం చేయడానికో నాశనం చేయడానికి భూమి మీద ఎవరు ఉండరు. Because the righteous are in heaven నీతిమంతులు పరలోకంలో ఉన్నారు. and all the wicked are dead. మరి దుర్మార్గులంతా కూడా చనిపోయారు. Earth is in complete ruins. మరి భూమి అంతా కూడా నాశనం అయిపోయి ఉంటుంది. So this earth becomes the devil's prison. ఈ యొక్క భూమి సాతాను యొక్క చెరసాలైపోతుంది. This is what we read. Then I saw an angel coming down from heaven, having the key to the bottomless pit and a great chain in his hand. మరి నేను చూస్తూ ఉండగా తన యొక్క చేతులతో ఓ గొప్ప సంఖ్యలను తీసుకుని వచ్చిన సాతాను నేను చూస్తూ ఉన్నాను. He laid hold of the dragon, that serpent of old, who is the devil and Satan, and bound him for 1,000 years. అపవాదనియు సాతాను అనేటువంటి ఈ యొక్క సాతానుడు 1000 సంవత్సరాలు సంఖ్యల చేత బంధించబడుతూ ఉన్నాడు. And he cast him into the bottomless pit and shut him up and set a seal on him, అతనిని బంధించి కటిక చీకటి బిలంలో బంధిస్తూ ఉన్నారు. so that he should deceive the nations no more till the 1,000 years were finished. 1000 సంవత్సరాలు ముగించేంత వరకు అతడు ఏ దేశాలను కూడా ఎవరిని కూడా మోసం చేయలేడు. But after these things, he must be released for a little while. ఆ తరువాత ఇవన్నీ సంభవించిన పిదప సాతానుడు విడుదల చేయబడుతూ ఉన్నాడు. Now, how is Satan imprisoned? ఏ విధంగా సాతానుడు బంధించబడుతున్నాడు? The lost are all dead. అందరూ కూడా చనిపోయారు. The saved are in heaven. రక్షించబడిన వారు పరలోకంలో ఉన్నారు. There is no one to tempt or destroy during the 1,000 years. ఈ 1000 సంవత్సరాల్లో ఎవరు కూడా శోధించబడేటువంటి వారు నాశనం చేయడానికి ఎవరు లేరు. He wanted to be ruler over this planet. ఈ యొక్క భూప్రపంచం మీద అతడు అజమాయిషి పరిపాలించాలని కోరుతున్నాడు. And now he has his chance to contemplate how his rebellion against God destroyed it. అతనికి ఒక అవకాశం దొరికింది ఏమనగా దేవునికి విరుద్ధంగా ఎవరైతే ఉన్నారో అట్టి వారే ఈ భూమి మీద ఉన్న వారిని నాశనం చేయాలి.
God's character of love has been fully revealed. దేవుని యొక్క ప్రేమ అనేటువంటి గుణాతిశయం అది ప్రత్యక్షపరచబడింది. And now the devil's character of destructive selfishness will be completely demonstrated. సాతాను యొక్క స్వార్థపూరితమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా అది బహిర్గతం చేయబడ్డాయి. The Greek word translated bottomless pit is the word abusos. గ్రీకు పదములో ఈ యొక్క బాటమ్లెస్ పిట్ అనేటువంటి అంశానికి అబూసాస్ అని అర్థం. From this word we have the English word abyss. ఈ యొక్క పదానికి ఇంగ్లీష్లో మనం చూస్తే అబాయిస్ అని అంటారు. It literally means nothingness or a void. దీని అర్థం ఏమనగా అక్కడ ఏమీ లేదు, నిర్మానుష్యంగా ఉందని అర్థం. There is also a Hebrew word that is equivalent. హెబ్రీ పదం కూడా దీనికి సరిగా సరిపోల్చగలుగుతున్నాం. This Hebrew word which was used in the Old Testament to describe the world in its chaotic state before creation. మరి సృష్టి నిర్మాణానికి ముందుగానే ఈ యొక్క పదాన్ని హెబ్రీ పదములో దీన్ని ఈ విధంగా పొందుపరచబడి ఈ విధంగా రాశారు. I beheld the earth, and indeed it was without form and void. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. And the heavens, they had no light. ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను. Yes, this world will be so completely destroyed by the events leading up to and surrounding the second coming that it will once again be like it was before God created this world. మరి ఇక భూమిని చూడగా అది నిరాకారంగా శూన్యంగా ఉంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతూ ఉన్నప్పుడు ఈ సృష్టి ఏ విధంగా ముందుగా ఏ విధంగా నిర్మాణం చేయబడిందో ఆ విధంగానే ఈ భూమి కూడా ఉండబోతుందని మనం చూస్తూ ఉన్నాం. Before God at creation brought order and organization to this planet. మరి యొక్క భూమి మీద దేవుడు ఏ విధంగా యొక్క కార్యక్రమాన్ని జరిగించాడో నిర్మించాడో it is described as a bottomless pit. దీనినే బాటమ్లెస్ పిట్ అని వివరించారు. Notice how Jeremiah describes the earth in its destroyed state. యిర్మియా ఏ విధంగా నాశనమైపోయినటువంటి యొక్క భూమిని గురించి రాశాడో గమనించండి. We read in Jeremiah chapter 4 verses 24 to 27. మనము యిర్మియా గ్రంథము 24 నుండి 27 వరకు ఈ విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. I beheld the mountains, and indeed they trembled, and all the hills moved back and forth. పర్వతములను చూడగా అవి కంపించున్నవి, కొండలని కదులుచున్నవి. I beheld, and indeed there was no man, and all the birds of the heavens had fled. నేను చూడగా నరుడొకడును లేకపోయిన ఆకాశ పక్షులను ఎగిరిపోయిండెను. I beheld, and indeed the fruitful land was a wilderness. నేను చూచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను. And all its cities were broken down at the presence of the Lord and by his fierce anger. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. That certainly sounds like a grim place to spend 1,000 years. ఈ యొక్క శబ్దము 1000 సంవత్సరాల్లో ఉండేటువంటి సమయాన్ని మనము అక్కడ గడిపేటువంటి సమయం అది. Wouldn't you agree? మీరు నాతో కూడా ఏకీభవిస్తున్నారా? Satan and his angels will be left with nothing to do but reflect on their rebellion against God. సాతాను వాని యొక్క దూతలు దేవునికి తిరుగుబాటు చేశారు కాబట్టి వారు మాత్రమే అక్కడ నివసిస్తూ ఉన్నారు. Now let's review the circumstances during the millennium. మిలీనియంలో జరిగేటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైన అంశాలను ఒకసారి మనం గమనించుదాం. The earth is devastated and desolate. మరి భూమి అంతా కూడా నాశనమైపోతుంది. All the unsaved are dead, slain by the brightness of Jesus. రక్షించబడినటువంటి వారు యేసుక్రీస్తు యొక్క ముఖ కాంతిని బట్టి వారందరూ కూడా నశింపజేయబడుతున్నారు. And then the lawless one will be revealed, whom in 2 Thessalonians we read, chapter 2 verse 8. రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. And then the lawless one will be revealed, whom the Lord will consume with the breath of his mouth and destroy with the brightness of his coming. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేస్తాడు. And the rest were killed with the sword which proceeded from the mouth of him who sat on the horse. ఆ కడుమ వారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. And all the birds were filled with their flesh. వారి మాంసమున పక్షులన్నీ కూడా కడుపారా తింటున్నాయి. All the saved are in heaven.
రక్షించబడిన వారందరూ కూడా పరలోకంలో ఉన్నారు. reigning with Christ. యేసుక్రీస్తు కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. Satan is bound on this desolate planet with no one to deceive. ఎవరు లేనటువంటి ఈ యొక్క భూమి మీద, మోసగించలేనటువంటి ఈ యొక్క భూమి మీద సాతానుడు మాత్రమే ఉంటున్నాడు. Will 1,000 years of reflection bring a change to Satan's heart? 1000 సంవత్సరాల పాలనలో సాతాను యొక్క హృదయాన్ని ఏమైనా మార్చబోతుందా? Absolutely not. అలాగే నిజంగా కానే కాదండి. The devil and his angels will prove that even if God were to give them additional opportunities, they would still make the same decision to rebel against him. సాతానుడు కానీ వాని యొక్క దూతలుగా మరొక అవకాశాన్ని ఇచ్చినా వారు ఇంకా దేవునికి విరుద్ధంగానే తిరుగుబాటు చేస్తూనే ఉండేవారు. Now, when the 1,000 years have expired, ఇప్పుడు 1000 సంవత్సరాలు గతించిన పిదప Satan will be released from his prison and will go out to deceive the nations. సాతానుడు చెరసాల్లో నుండి బయటికి వచ్చి దేశాలను నాశనం చేయడానికి బయలు వెలుచు ఉన్నాడు. The word of God says will go out to deceive the nations which are in the four corners of the earth. మరి నలుదిక్కులో ఉండేటువంటి యొక్క భూమి మీద సాతానుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను మోసం చేయబోతూ We ఉన్నాడు. read this in Revelation 20 verses 7 and 8. ఇది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం మనం చూడబోతున్నాము. To gather them together to battle, whose number is as the sand of the sea. భూమి నలుదిశల నుండి అందుండు జనములను లెక్కకు సముద్ర విసువలో ఉన్న గోగు మాగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేటుకై వాడు బయలుదేరును. Once again, the devil will be the deceiver. మరొకసారి సాతానుడు మోసపరిచేటువంటి వాడు. But where do all these people come from after the millennium? మరి 1000 సంవత్సరాల తర్వాత ఈ మనుషులు ఎక్కడి నుండి వచ్చారు? Remember, but the rest of the dead did not live again until the 1,000 years were finished. ఈ 1000 సంవత్సరములు ముగించేంత వరకు మరణించినటువంటి వారు, కోల్పోయినటువంటి వారు ఇంకా జీవంలోనికి రాలేదు. వారు ఇంకా తీర్పులోనే ఉన్నారు. The rest of the dead or the lost are raised back to life in the resurrection of damnation. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం ద్వారా చనిపోయినటువంటి వారు తిరిగి లేచి వారు తీర్పు నొందెదరు. This takes place at the end of the millennium. ఇదేనండి 1000 సంవత్సరాల దినము అంతములో జరగబోయే కార్యక్రమం. What a sight it will be to see the wicked dead raised to life. ఈ యొక్క చనిపోయినటువంటి నాశనమైపోయినటువంటి వీరు ఏ విధంగా లేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తే It will be a vast number of all the wicked who have ever lived. మరి భయంకరమైనటువంటి అనేక జన సంఖ్యలు ఈ యొక్క దుర్మార్గతను చేసిన వారు ఇక జీవించరు. John says their number is as the sand of the sea. యోహాను రాస్తున్నాడు వారు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నారని. It must be that at this time the holy city New Jerusalem will have been brought to earth after the millennium. 1000 ఏళ్ల పాలన తరువాత పరిశుద్ధ పట్టణమైనటువంటి నూతన యెరూషలేము క్రిందికి దిగి రాబోతూ ఉన్నది. For the devil and his followers are described as attempting to one last desperate effort to retain that planet. ఈ యొక్క ప్లానెట్ను మరలా సంపాదించడం కోసమై సాతాను వారి యొక్క దూతలు మరలా పోరాడడానికి వెళుతూ ఉన్న Now సమయంలో when the 1,000 years have expired, ఈ 1000 సంవత్సరాలు ముగించినాయి. Satan will be released from his prison and will go out to deceive the nations which are in the four corners of the earth. సాతాను తనను చెరలో నుండి విడిపించబడుతూ భూమి నలుదిశల నుండి జనములను మరలా మోసపరచడం కోసమై యుద్ధమునకు పోగు చేస్తూ ఉన్నాడు. To gather them together to battle, whose number is as the sand of the sea. లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయగా వాడు బయలుదేరుచూ ఉన్నాడు. So we see here Satan and his evil angels deceive the lost yet again. గమనించండి, ఇక్కడ సాతాను అలాగే రక్షించబడినటువంటి వారు వాని యొక్క దూతలు ఏ విధంగా మరలా మనుషులను మోసం చేయడానికి వెళుతూ బయలుదేరుతున్నారు. Again the unsaved choose the master rebel as their leader. మరలా తిరుగుబాటుదారులైతే ఎవరైతే వారికి యజమానుడిగా ఉన్నాడో వారి వైపుకి తిరుగుతూ ఉన్నారు. Satan organizes them into one vast army determined to take the New Jerusalem by force. సాతాను వారి యొక్క జన సమూహము దేవదూతలు మరలా యెరూషలేమును పట్టుకోవాలని
విరుద్ధంగా యుద్ధం చేస్తూ పోరాడుతూ ఉన్నారు. This is Earth's last battle. ఇదేనండి భూమి మీద జరిగేటువంటి చివరి యుద్ధం. How will it end? ఏ విధంగా అది అంతం కాబోతున్నది? It says, they went upon the breadth of the earth and surrounded the camp of the saints and the beloved city. వారు భూమి అన్నంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. Fire came down from God out of heaven and devoured them. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. What a tragic end for those individuals when it could have been so different. వ్యక్తిగతమైనటువంటి వారి యొక్క విషయాన్ని గమనిస్తే ఇది ఒక వ్యత్యాసంగా కనిపిస్తుంది కదా. Many people misunderstand the Bible's teaching on hellfire. చాలామంది బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి నరక అగ్ని గురించి చాలామంది విశ్వాసం వేరే విధంగా ఉన్నది. Believing that hell is a place of torture that exists now and where the lost will be tormented throughout all eternity. వారు ఏం నమ్ముతున్నారో తెలుసా? నశించబడినటువంటి వారందరూ కూడా వారు నిరంతరము ఆ యొక్క అగ్నిలో మండుతూ ఉన్నారు అని అనేటువంటి అంశాన్ని నమ్ముతున్నారు. But the Bible teaches that hell is hotter than that. బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నది ఈ యొక్క నరకం అనేటువంటిది దానికన్నా భయంకరమైనటువంటి మంటలు కలిగినటువంటిది. It will destroy the wicked, not torture them forever and ever. అది అవినీతి మంతులని అనగా దుష్టులను నాశనం చేస్తుంది, కానీ నిత్యము వారిని అలాగుననే హింసించదు. Very important verse, Malachi chapter 4 verse 3. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యము మలాకి గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో, You shall trample the wicked, మీ పాదములు కింద దుర్మార్గులను నశింపచేసెదరు, for they shall be ashes under the soles of your feet on the day that I do this, says the Lord of hosts. నేను నియమపోదు దేవుని దుర్మార్గులు మీ పాదం కింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. The wages of sin is not eternal pain, eternal punishment, but eternal death. మరి పాపము ద్వారా వచ్చినటువంటి మరణము నిత్యమైనటువంటి నొప్పి, బాధ, లేకపోతే నేరము, శిక్ష మాత్రం కాదు, కానీ అది నిత్యమైనటువంటి మరణం. The Bible never tells us that the wicked will have eternal life too, in hell or anywhere else. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా మరి దుర్మార్గులు ఎల్లప్పుడూ జీవిస్తారు అని నరకములో కానీ లేదా ఎక్కడో జీవిస్తారని మాత్రం చెప్పలేదు. కానీ But you may wonder, what about the Jesus words that the fires of hell will never be quenched? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు అగ్ని ఆరదు అనేటువంటి మాట అదేంటి? Here is what he said. ఇక్కడ ఆయన ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. If your foot causes you to sin, cut it off. It is better for you to enter life lame rather than having 2 feet to be cast into hell, into the fire that shall never be quenched. నీ పాదము నిన్ను అభ్యంతరపరచినలా దాన్ని నరికివేయము. 2 కాళ్ళు కలిగి నరకంలో ఉండడం కంటే 1 కాలు కలిగి నిత్యత్వంలో ప్రవేశించిన మేలని సెలవిచ్చిన రీతిగా. This expression is similar to how we might describe a house fire so ferocious that the fire department was not able to put it out. మరి ఈ విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే ఆ గృహములో అనగా ఆ యొక్క అగ్ని ఏ విధంగా భయంకరమైనటువంటి అగ్ని మనం చూస్తే అగ్ని మాపక దళము కూడా అగ్నిని మార్పలేనటువంటి విషయంగా ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. It's not that. అది అలా కాదండి. We think the house is going to burn forever. ఎప్పుడు కూడా ఆ యొక్క ఇల్లు తగలబడుతూనే ఉంటుందా? But we understand that the fire will consume everything before it burns itself out. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, అగ్ని చేత సమస్తము కాల్చివేయబడుతూ ఉన్నాయే కానీ. In fact, the Bible elsewhere in some other place uses the same expression to describe how Jerusalem would be destroyed. బైబిల్ గ్రంథం కూడా మరొక స్థలములో యెరూషలేము ఏ విధంగా నాశనము చేయబడుతుందన్న విషయాన్ని బైబిల్ తెలియచేసింది. Jeremiah chapter 17 verse 27. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో, Then will I kindle a fire in its gates, and it shall devour the palaces of Jerusalem, and it shall not be quenched. నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దాని ఆర్పుటకు ఎవరికినీ సాధ్యము కాకపోవును.
Jerusalem was destroyed by fire. యెరూషలేము అగ్ని చేత కాల్చివేయబడుతుంది. It is not still now burning. ఇంకా అలాగున అలా మండుతూనే లేదండి. Jesus said, "It shall not, Jerusalem, it shall devour the palaces of Jerusalem and it shall not be quenched." యెరూషలేము నగరాలన్నీ కూడా కాల్చివేయబడి ఆర్పడానికి ఎవరికి సాధ్యం కాలేదని ప్రభు సెలవిస్తున్నాడా యేసయ్య? Meaning, it will fulfill, it will completely burn everything. దీని అర్థం ఏమనగా ఇది పరిపూర్ణంగా అది కాల్చివేయబడుతుంది. But doesn't the Bible say that hell's fire is eternal? బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మరి Yes. నరకము ఒక నిత్యాజ్ఞ. Yes, but that fire doesn't burn eternally. అవునండి, అది నిత్యత్వంలో 24 గంటలు మండిపోవడం మాత్రమే కాదు. Please observe very carefully. దయచేసి మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. The effects of the fire are eternal. నిత్య నరకములో ఉండేటువంటి ఆ యొక్క అగ్ని మాత్రమే అది నిత్యత్వమైనటువంటిది. Even as Sodom and Gomorrah and the cities around them in a similar manner to these, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాల వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను having given themselves over to sexual immorality and gone after strange flesh, are set forth for an example, suffering the vengeance of eternal fire. వీరి వల్లనే వ్యభిచారం చేయొచ్చు పరా శరీరానుసారులైన నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడిన కదా. That Sodom and Gomorrah were destroyed, it says, by eternal fire. సొదొమ గొమొర్రా పట్టణాలు నిత్యాగ్ని దండన చేత అవి కాల్చివేయబడ్డాయి. Friends, Sodom and Gomorrah they are not still burning. ప్రియమైన స్నేహితులారా, సొదొమ గొమొర్రాలు ఇంకా కాల్చబడుతూనే ఉన్నాయా, కాలుతూ ఉన్నాయా? But they were eternally destroyed. అవి నిత్యాగ్ని దండన చేత అవి నాశనం చేయబడ్డాయి. You may wonder, what about Revelation's warning against receiving the mark of the beast and suffering the wrath of God? దేవుని యొక్క కోపాగ్ని లేకపోతే ఆ మనుషుని యొక్క సంఖ్యను గురించి దాని గురించి మీరు ఆశ్చర్యపోతూ ఉన్నారా? The word of God says, "He himself shall also drink of the wine of the wrath of God, which is poured out full strength into the cup of his indignation. He shall be tormented with fire and brimstone in the presence of the holy angels and in the presence of the Lamb, and the smoke of their torment ascends forever and ever." ఏమీయూ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును, వాని యొక్క పొగ యుగయుగములు లేచును. Does this verse contradict the others that speak of the annihilation of the wicked? ఈ దుర్మార్గులను గురించినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇది ఎలాగో ఉంటుందో తెలుస్తుంది కదా. Once again, we should seek to understand what the term forever means in the Bible. బైబిల్ గ్రంథములో నిత్యము అనేటువంటి మాట దాని యొక్క అర్థం ఏంటో మనం చూద్దాం. In the Old Testament, from which much of the language of Revelation is borrowed, the phrase is used to mean as long as life lasts. పాత నిబంధన గ్రంథములో ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని జీవితాంతము అనేటువంటి అంశాన్ని వారు తర్జుమా చేశారు. In Deuteronomy chapter 15, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయంలో we read about the servants who decided to continue serving their masters after their release on the 7th year. 7వ సంవత్సరములో వారి యొక్క నాయకుడికి యజమానుడికి ఏ విధంగా వారు విడుదల చేయబడిన తరువాత ఏ విధంగా పనిచేశారో. A servant was to serve 6 years and the 7th year he would be released. ఒక బానిస 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరమున అతడు విడిచిపెట్టబడాలి. Those servants who decided to continue serving after their release on the 7th year, 7వ సంవత్సరం విడుదల పొందిన తరువాత కూడా అతడు ఇంకా కొనసాగిస్తూనే ఉండాలి సేవను. they were to have a special ceremony performed on them. వారు ప్రత్యేకమైనటువంటి పండుగ దినాన్ని జరుపుకుంటారండి ఆ రోజు. And the word of God says, "And if it happens that he says to you, I will not go away from you, because he loves you and your house, since he prospers with you." దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, అంతవరకు కూడా మీరు వర్ధిల్లుచు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. Then you shall take the oil and thrust it through his ear to the door, and he shall be your servant forever. మరి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 16-17 వచనంలో, నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్ను నీ ఇంటి వారిని ప్రేమించుచున్నావు గనుక నీ యొద్ద నుండి వెళ్ళిపోయిన అతడు నీతో చెప్పిన నీవు కుదురు పెట్టుకొని.
He shall be your servant forever means what? అతడు నిత్యము నీకు దాసుడై ఉండు అంటే అర్థం ఏంటి? As long as he is alive. అతడు జీవించినంత కాలము Hellfire will not be escaped. It cannot be recovered from. నరక ఆజ్ఞ అక్కడి నుంచి తప్పించుకోలేము, అక్కడి నుండి కాపాడబడలేము. It will burn up sin and sinners completely. అక్కడ పాపము చేసిన వారిని, పాపులను సంపూర్తిగా నాశనం చేస్తుంది, That కాల్చివేస్తుంది. fire will last as long as it needs until everything is consumed. సమస్తము ఈ అగ్ని చేత సమస్తము కాల్చివేయబడుతూ ఉన్నది. Friends, think about it. Would a God of love miraculously sustain and give immortality to the lost in hellfire just so they could be tortured eternally? ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రేమ కలిగినటువంటి దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా ఈ జరిగినటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క నరకములో, నరకాగ్నిలో నిత్యము అలాగునే జనాలను నాశనం చేస్తూ ఉన్నాడా? And if we are in heaven, would we enjoy eternity knowing that our loved ones were being perpetually tortured? మనము పరలోకములో దేవునితో కూడా సంతోషిస్తూ మనకు ప్రియులైనటువంటి వారు నరకములో నిత్యము నరకాగ్ని దండన చేత వేదన పడుతుండ చూస్తూ మనం ఉండగలమా? No, God's plan is much better than this. అలా కాదండి. దేవుని యొక్క ప్రణాళిక అది వేరే, దానికి మంచిగానే ఉన్నది. The unsaved would not be happy in a place without sin and selfishness. రక్షించబడినటువంటి వారు, పాపముతో ఉండినటువంటి వారు నిస్వార్థంగా జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. God loves them so much that he respects their choices. He won't force them to be in heaven. దేవుడు వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి వారి నిమిత్తం కూడా వారిని పరలోకానికి రమ్మని ఆయన మరి ఆహ్వానించడం లేదు. కానీ Yes, the fire that comes from God will do justice and some will pay a higher price than others. మరి దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి అగ్ని ద్వారా వారు చెల్లించవలసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని చెల్లించాలి. The word of God says in Luke chapter 12, and that servant who knew his master's will and did not prepare himself or do according to his will shall be beaten with many stripes. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు తన యజమాని యొక్క సమయం ఎరిగిండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరగకపోయి ఉండడం ద్వారా అనేకమైన దెబ్బలు తగులును. But he who did not know yet committed things deserving of stripes shall be beaten with few. మరి ఎవరైతే తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును కదా. For everyone to whom much is given, from him much will be required. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. And to whom much has been committed, of him they will ask the more. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో దాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. But when all is done, sin and sinners will be no more, and the universe will be restored to perfection. ఇవన్నీ జరిగిన పిదప పాపము అలాగే పాపులు ఇవన్నీ కూడా నాశనం చేయబడుతూ ఉన్నాయి. The Bible tells us the devil who deceived them was cast into the lake of fire and brimstone. బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నది మోసపరిచేటువంటి అపవాది అగ్ని గుండములో పడవేయబడుచున్నాడు. Then death and Hades were cast into the lake of fire. This is the second death. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. And anyone not found written in the book of life was cast into the lake of fire. ఎవని పేరైన జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. Friends, all who know you among the peoples are astonished at you, the Bible says regarding Satan. సాతాను గురించి ప్రేమైనటువంటి వారులారా, వాని గురించి మీరు గమనించినట్లయితే అందరూ ఆశ్చర్యపోయేలాగా దేవుడు చేస్తున్నాడు. You have become a horror and shall be no more forever. అతడు నిత్యము ఏమాత్రం కూడా ఉండేవాడు కాదు, భయంకరమైన స్థితిలో ఉండేవాడు కాదు. This final destruction of sin and sinners, the devil and even death and the grave was also described by Peter. ఈ యొక్క చివరి వినాశనము, పాపము, పాపులు, సాతానుడు, మరణము ఇవన్నీ మరి సమాధి అపోస్తలుడైన పేతురు ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. See how Peter describes the heavens will pass away with a great noise and the elements will melt with fervent heat. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిడమైన వేండ్రంతో లయమైపోవును. Both the earth and the works that are in it will be burnt up. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. Friends, Satan and his angels, sinners and even sin will be finally and forever destroyed. ప్రియమైన స్నేహితులారా, సాతాను వాని యొక్క దూతలు పాపము సమస్తము నాశనం చేయబడుతూ ఉన్నది. We have
We may have dearly loved relatives, friends, or acquaintances who will be gone forever. మన ప్రియులైనటువంటి వారు, మన యొక్క బంధువులు, స్నేహితులు, మనతో కూడా ఉండేటువంటి వారు నిత్యము వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? Of course, we will cry, how could they be otherwise? But we will not be alone in our grief. మనము నిజంగానే ఏడుస్తాం, వారు విచారంతో ఉంటాం, మనం వారిని కోల్పోయాం కదా. The heart of God will also weep for his children who refused his love. దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసా? ఆయన ప్రేమను ఎవరైతే కాదన్నారో వారిని గురించి దేవుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. No one loved them more than he did. ఆయన ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించరు. He gave his life to save them, but they refused. వారిని రక్షించడం కోసమే తన యొక్క ప్రాణాన్ని సమర్పించాడు, కానీ వారు దాన్ని అంగీకరించలేదు. Yet our loving, unselfish God will not be thinking of himself. మన ప్రేమ కలిగిన దేవుడు, స్వార్థపూర్ణమైన దేవుడు తన గురించి ఆలోచించడం లేదు, కానీ He will be comforting us. ఆయన మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు. The word of God says, and God will wipe away every tear from their eyes. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తూ There ఉన్నాడు. shall be no more death, nor sorrow, nor crying. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైన వేదన ఇక ఉండదు. There shall be no more pain, for the former things have passed away. మొదటి సంగతులు గతించిపోయినవి. Friends, what a glorious eternity God promises the saved. నా ప్రియమైన స్నేహితుల, రక్షించబడిన వారికి మహిమకరమైనటువంటి నిత్యాన్ని మనకు అనుగ్రహించాడు. The human mind cannot comprehend the glory and beauty of the paradise that God is preparing for those who love him. దేవుని ప్రేమించేటువంటి వారికి దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క పరదేశుని గురించి వివరించడానికి మానవాతీతమైనటువంటిది. Friends, which group will you be in on that day? ఆ దినమున ప్రియమైన స్నేహితులారా, మీరు ఏ గుంపులో ఉంటారు? When that day comes, it will be too late to change sides. ఆ సమయం వచ్చినప్పుడు ఇది సమయం ఆలస్యం అవుతూ ఉన్నది. The only way to be absolutely sure that you are among the righteous at the end of the millennium is to give your heart and life entirely to Jesus now. ఒకే ఒక విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాను. మిలేనియం అనగా 1000 ఏళ్ల పరిపాలన కాలంలో రావడం కోసమై ఇప్పుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడు అంగీకరించినట్లయితే మీరు అందులోనికి ప్రవేశించెదరు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, ప్రేమ కలిగిన తండ్రి, we thank you for your love. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. We thank you for the great sacrifice Christ has made on the cross. కల్వరి శిలువలో క్రీస్తు చేసిన గొప్ప త్యాగమును బట్టి వందనాలు. We realize that there's going to be two different kinds of resurrection. మేము 2 వ్యత్యాసమైన పునరుద్ధానాల గురించి నేర్చుకున్నాము. A resurrection unto life, మరి జీవ పునరుద్ధానము, another resurrection unto condemnation. తీర్పు పునరుద్ధానాల గురించి నేర్చుకున్నాము. Help us to be found among those who are in the resurrection of life. జీవ పునరుద్ధానాన్ని ఎంపిక చేసుకోవడానికి కావలసిన సహాయాన్ని మాకు అనుగ్రహించండి. Help us to surrender our lives totally, completely to you. దేవా, మీ యొక్క చిత్తానికి సంపూర్ణంగా మమ్మల్ని మేము సమర్పించుకొని సాయం చేయండి. Help us to accept your love. మీ ప్రేమను అంగీకరించడానికి సాయం చేయండి. Help us to trust your promises. మీ వాగ్దానాలను నమ్మడానికి సాయం చేయండి. May your Holy Spirit renew our mind. పరిశుద్ధాత్మ మా మనోనేత్రాలను నూతనపరచబడునుగాక. May it be our privilege to meet our Savior when he comes. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వస్తూ ఉండగా మా రక్షకుడు తిరిగి కలుసుకోవడానికి కృప దయచేయండి. To live with him forever. ఆయనతో కూడా నిత్యంలో జీవించడం సాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికీ వందనాలు. ప్రతి సోమవారం రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. You may still have many questions. మీకు చాలా ప్రశ్నలు ఉండవచ్చును. You may please contact the phone number you'll see on the screen. ఈ తెరపై ఉన్న ఫోన్ నెంబర్ సంప్రదించి మీరు మాతో పంచుకోవచ్చును. Please remember this program in your prayers. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం ప్రార్థిస్తాం. Thank you. God bless you. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.